వీధికొకటిగా పుట్టుకొచ్చిన బెల్ట్ షాపులు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ వైన్ షాపుల్లోనే సిట్టింగులు, అవసరమైతే ఇంటికే మద్యం డోర్ డెలివరీ. ఇది నెల్లూరు జిల్లాలోని పరిస్థితి. కూటమి పెద్దల అండతో జిల్లాలో బెల్ట్ షాపు నిర్వాహకులు ఎలా రెచ్చిపోతున్నారో మీరే చూడండి. నెల్లూరు జిల్లాలో 182 మద్యం దుకాణాలు, 55 బార్లు ఉండగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వాటికి పదింతలు అంటే 2000కి పైగా గ్రామాల్లో బెల్ట్ షాపులు వెలిశాయి. ఈ బెల్ట్ షాపులు 24 గంటలు తెరిచే ఉంటున్నాయి. అవసరమైతే ఇంటికి కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మతా ఉండరు విచ్చలవిడిగా. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడికి రావడం, ప్రజలు అంత ముందు తాగడం, అక్కడ మళ్ళీ అరుచుకోవడం, గొడవలు పెట్టుకోవడం, దానివల్ల ఆ వీధిలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ చాలా ఇబ్బందులకి గురవుతా ఉంటారు. బెల్ట్ షాపులు కనిపిస్తే బెండు తీస్తా అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబుకి నెల్లూరులోని బెల్ట్ షాపులు కనిపించడం లేదా అని స్థానికులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు బెల్ట్ షాపులపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.